విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. బాగున్నారా? పిల్లలైపు నేను చూసి రా. నమస్కారం. నమస్కారం అండి. బాగున్నారా? నమస్కారం అమ్మా. రండి, ఇవన్నీ ఫార్మాలిటీస్ వద్దులేండి. మీరు రండి. నువ్వురా, నువ్వు కూర్చోండి. సంసరండి. వాళ్ళు ఉంటారులేమ్మా. కూర్చోండి, మీరు కూర్చోండి. కూర్చోండి. కూర్చోంటే కూర్చోమ్మా. లేమా, కూర్చో. నువ్వు కూర్చో. పెద్దలు కూర్చో. కూర్చోండి. వాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు. నువ్వేంటమ్మా? నువ్వు అబ్బాయి కూర్చో. ఇద్దరు పిల్లలా? ఇద్దరు కూడా సార్. మీ ఇద్దరునా? ఇట్రామ్మా, ఇట్రా. ఈ పక్కన అట్రా. నువ్వు కాశీనాథ్ నారాయణ స్కూల్లో పనిచేస్తావా? ఎక్కడ? గుంతకల్లో పనిచేస్తావా? ఏం అడ్మిన్ గా పనిచేస్తావా? శేఖర్, నువ్వే ఎక్కడ పనిచేస్తావు? గ్రామీణ బ్యాంక్ లో పనిచేస్తావు. కూతురు వచ్చి లేదు, అక్కడ ఉంది, గుంతకల్లో ఉంది. మీ మిస్సెస్ భార్య వచ్చారమ్మా? భార్య. నువ్వు పోయిన సంవత్సరం వ్యవసాయం చేసావా? వ్యవసాయం చేసిన. ఏంటి, ఎంత సంపాదిస్తున్నావు వ్యవసాయంలో? ఏం లేదు సార్, అంతే. పెట్టుబడికి చాలకొస్తుంది. ముందు ముట్లు పెరిమే, కూలీలు లేబర్స్ కూడా పెరిమే 200, 300 అడుగుతారు ఒక మనిషికి. పెట్టుబడికి చాలకొస్తుంది. ఇప్పుడు నీకు పింఛన్ ఇచ్చాం. ఇచ్చినారు 2018 నుండి. నువ్వు మళ్ళా సీఎం అయిన తర్వాత మళ్ళా 4,000 ఇచ్చినారు. ఇప్పుడు 4,000 చేశాం. నా భార్యకి అభ్యాసం వస్తుంది 500 రూపాయలు. 500 వస్తుంది. ఓకే, 4,500తో మా జీవనం. పిల్లలు ఇద్దరు పని చేసుకుంటారు కాబట్టి కొంచెం వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు నీకు బోర్ కావాలన్నా బోర్ ఇస్తే వేసుకొని వ్యవసాయం చేసుకుంటావా? ఉప్పులు పడుతున్నాయి. ఈ ల్యాండ్ అంతా ఉప్పు నీళ్ళు పొలం పాడైపోతుంది. ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఇక్కడ ఈ ప్రదేశంలో, అందుకని ఉప్పులు పడుతున్నాయి. అందరినీ 1.5 కిలోమీటర్స్ ఉంటుంది. కాకపోతే అప్పులో ఉంది, గ్రావిటీ లేదు. లిఫ్ట్. సో అక్కడ నుంచి ఇప్పుడు ఎస్టిమేట్ వేస్తున్నాం. 45 crores వస్తాయి సార్. 45 crores పెట్టి చిన్న సెట్ డ్యామ్ కంపోజ్ లాగా పెట్టుకొని చేస్తే ఒక 10,000 ఎకరాల దాకా మనం వస్తాం. ఈ ఒక్క విలేజ్ 3,000. సో మిగతా విలేజ్ అంటే నీళ్లు ఇవ్వాలంటే ఎక్కడి నుంచి తేవాలి? అక్కడి నుంచి తేవాలి. అక్కడ కింద పోయేది మళ్ళీ దాని రిజర్వాయర్ పోయే సీజన్ లో ఇవ్వగలుగుతాం, అంతే కదా? సీజన్ లోనే మనం ఒక సీజన్ కంటే ఎక్కువ ఇవ్వలేరు కదా వాటర్. చిన్న పాండ్ పెట్టుకుంటాం, పాండ్ లాగా వేసేసుకుని అట్లీస్ట్ ఈ విలేజ్ దాకా మనం ఇవ్వచ్చు. అవి మన దాంట్లో పెట్టాం సార్ సస్టైనబుల్. వర్కౌట్ చేయండి, మాట్లాడు. బోర్ లాభం లేదు అప్పుడు. ఒక ఇల్లు కావాలంటున్నారు మీ పిల్లలకి. ఇంటి జాగా ఉందా? జాగా ఉందా? ఊర్లో జాగా ఉందా? ఊర్లో కూడా జాగా లేదు. బ్రెడ్ చేయాలా? ల్యాండ్ అక్విజిషన్ చేయాలన్నా?
25 మందికి ల్యాండ్ కావాలి ఉమ్, ఎస్సీలకి, ఎస్సీ కాలనీలో. ఉమ్, సో వాళ్ళకి మనం హెల్ప్ చేసుకున్నాను. మొత్తం గవర్నమెంట్ అనేది అయిపోయింది. ఉమ్, హౌసింగ్ ఉంటే 140 మందికి హౌసింగ్ ఇచ్చేసారు. ఉమ్. 32 కొనాలి సార్. 32 మందికి ఎస్సీలకు ఇచ్చినాము. 5 స్టేట్ల మాదిరి ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇంట్లో ఊర్లో? ఇంకా 40 మంది ఉన్నారు. అంటే ఫ్యామిలీస్ డివైడ్ అయిన తర్వాత కాదు, కాదు, ఎంతమంది ఉంటారు మొత్తం? 40 మెంబర్స్. 40 మెంబర్కి హౌస్ సైడ్ రిక్వైర్మెంట్ ఉంటాం. ఓకే, 40 మందికి ల్యాండ్ అక్విజిషన్ చేసి బిల్డింగ్నెస్ ఎవరిని ఇస్తారా? ల్యాండ్ ఇచ్చేస్తే చేసేయండి. అనుకుంటాం. చేసేసి. నేను ఇంటి జాగా ఇప్పించి ఇల్లు కట్టిస్తాను. సరే సార్, మ్మ్. ఇంకా వ్యవసాయ బోర్ లాభం లేదంటున్నారు. లాభం లేదు. దాన్ని ఏం చేయాలని వర్కౌట్ చేద్దాం. అదే క్రితం కాలం నుండి నీళ్ళు తెప్పి అదే మా ఇరిగేషన్ ఏదన్నా వస్తేనే కొంచెం సార్ ఇక్కడ ఓసూరు ఒక సార్ చెప్పినట్టు 1.5 కిలోమీటర్లో పోతాయి నీళ్లు. ఆ నీళ్లు వస్తే కొంచెం ఉపయోగపడతాయి. ఉపయోగపడుతుంది. రైతాంగం కొంచెం పని దొరుకుతుంది. ఇప్పుడు నీకు ఎంత ఇస్తున్నాడు నారాయణ? 25,000 సార్ 25,000. అంటే 5,000 నీకు ఎంత వస్తుంది? 14. గ్రామీణ బ్యాంకులో ఏంగా పనిచేస్తావు నువ్వు? బిజినెస్ కరెస్పాండెంట్ పనిచేస్తున్నావు. ఏం చదువుతున్నావా? 7th క్లాస్. ఎక్కడా? బాగా చదువుకుంటున్నావా? ఆయన అబ్బాయి. ఏంట్రా నీ పేరేంటి? ఎట్రా? పవన్ కళ్యాణ్ సార్. అల్లరి సార్ పిల్లడు. రోడ్డు పైన పేరు పెట్టి పిలుచుకోడు. ఎట్రా? కూర్చో. పవన్, నమస్తే చెప్పు. సార్ నమస్తే నాన్న. గుడ్. గుడ్ మార్నింగ్ పెట్టాను సార్. గుడ్ మార్నింగ్ పెట్టాను. నమస్తే. గుడ్ మార్నింగ్ పెట్టాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రా. రోడ్డు పైన మోటార్ నువ్వేం చేస్తున్నావు? చదువుతున్నావా? 5th క్లాస్. నువ్వు 7th? నువ్వు 7th. మీ ఇద్దరు, వాడు మీ అబ్బాయి వీడు? నా అబ్బాయి ఆయనకి కూతురు కూతురు ఉంది సార్. బెంగళూరు ఈ హైదరాబాద్ లో ఎగ్జామ్ ఉంది అందుకని పాప రాలేదు. ఓకే, కాబట్టి ఓకే మా గుడ్. మీ ఇద్దరు సెటిల్ అయ్యారు కొంచెం. ఇంకా చెప్పవని ఇక్కడ ఇది చేద్దాం, మళ్ళీ నేను మీతో మాట్లాడతా. సరే సార్. ఏం చేయాలి? బాయ్ చెప్పండి. బాయ్. ఇట్రండి, అందరూ ఇట్రండి. రామ్మా, ఈ పక్క రండి. ఈ పక్క రండి, ఈ పక్క రండి. అందరూ ఫ్యామిలీ అంతా రండి. ఆ పక్క ఈ పక్క రండి. రా, పిల్లలు కూర్చోండి. నువ్వు రా. నేను ఇట్లా ఇట్రమ్మా, ఆ పక్క రమ్మా. అటు ఆ పక్క ఫోటో అటు తీస్తాడు. అటు చూడండి. గుడ్. కానీ ఓకే అమ్మా. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. పెన్షన్ రా. అర్జుడు, అర్జుడు. అయింది, పడలేదా? పడిందా? సాఫ్ట్వేర్లో అసలు ఇష్యూ లేదు సార్ దీంట్లో. ఎక్కడ ఏం లేదు. మార్నింగ్ 5:30 స్టార్ట్ అవుతాయి సార్. 10 కంతా 90-95% అన్ని రికార్డుల బ్యాండ్ అవుతుందా? ఉంది ఇక్కడ. ఇవ్వండి. ఈయనక మీది 500 రూపాయలదమ్మా. పర్లేమ్మా. పాలు తీసుకోండి సార్. పాలు లైట్ మీటింగ్ లేట్ అవుతుంది. లేదు 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 లేదు. కొద్దిగా మళ్ళా రాత్రి అయిపోతుంది. రాత్రి ఏం కాదు సార్. మినిట్ ప్లీజ్. ఒక్క నిమిషం లేదు తాగుతాడు. పాలు తాగుతాడు. ఈడే ఉంది, ఈడే లోపల. ఇంకెన్ని ఇల్లు పెట్టారు? ఒకటి ఇల్లు పెట్టారు, రెండు అయిపోయింది సార్. టెంపుల్ తర్వాత రెండు ఇల్లు పెట్టారు. హాయ్, బాయ్ బాయ్. ఇప్పుడు ధైర్యం వచ్చినట్టుంది. లేమా 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 రా. లేమా 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 లేమా. వద్దుమా వద్దుమా వద్దు. రండి. ఏ పాలు తాగుతావా? ఆయనకి పాలు ఆ? ఇంకా రా. పాలు దూరం పెట్టండి. పాలు పాలు.
సో హ్యాపీ సార్, చాలా హ్యాపీగా ఉన్నారు సార్. ఇయర్లీ చాలా హ్యాపీగా ఉన్నారు సార్. నాకు కూడా ఒక అవగాహన ఫ్యామిలీస్ ఎట్టెట్టున్నాయనేది ఒక ఐడియా వస్తుంది. మంచి వయసులో మా నాన్న జెండా మోసాడు. మాకు లాస్ట్ మీ ఇయర్ సీఎం రామారావు ఉన్నప్పటి నుంచి లేదు, మీరు సీఎం గా ఫస్ట్ అయినప్పుడు ఆయన సర్పంచ్ గా ఓడిపోయాడు. టీడీపీకి ఓడిపోయింది. 95 నుంచి అప్పటి నుంచి జెండా మోసిందని మాకు ఇది అదృష్టం సార్. చాలా థ్యాంక్ యూ. మీరు రావటం కలవడం బాగా చేస్తున్నారు. ఓకే సార్. కొంచెం వర్కౌట్ చేయండి. నేను గ్రామాన్ని ఎట్ట చేయాలని చూస్తున్నా. అన్ని కుటుంబాలను కూడా చేద్దాం రావడమే మా గ్రామానికి అదృష్టం. చేద్దాం చేద్దాం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మీరేం చదువుకోలేదమ్మా? నువ్వు కూడా లేదమ్మా? హౌస్ వైఫ్ సార్. ఇట్స్ ఓకే. ఇది మన టికెట్ సార్, ప్రోగ్రామ్స్ టికెట్ సార్, ప్రోగ్రామ్స్ టికెట్ ఓకే. సార్. మొత్తం జిల్లాలో వాళ్ళే ఇంట్రెస్ట్ చూపించి అతికించుకుంటున్నాం. నేను కర్నూలు అంతా అట్లా చెప్పిన ఇంట్రెస్ట్ ఉంటే అతికించుకున్నాం. 3 లక్షల మంది రెస్పాండ్ ఇచ్చారు.